చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒక మాట చెబుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు విష బీజాలు నాటుతూ ఉన్నారు, అవి రోజు రోజుకు పెరిగి పెద్ద మహావృక్షాలు అయితే మీరెవ్వరూ దాని నుంచి తప్పించుకోలేరు. ఇటువంటి విష బీజాలను నాటడం ఆపేయండి, ప్రభుత్వంలాగా వ్యవస్థలాగా పనిచేయించండి అని చెబుతూ ఉంటారు. ఒక రాజకీయపరమైనటువంటి కారణాలతోనే కాకుండా మనం ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థల పనితీరు చూసినా కూడా అదే అర్థమవుతూ ఉంది. రకరకాల కేసులు, రకరకాల సాక్ష్యాలు, రకరకాల వాంగ్మూలాలు అన్నీ వీళ్ళే తయారు చేసేయడం, బలవంతంగా సంతకాలు పెట్టడం, లేకుండా సంతకాలు పెట్టించకుండా పోవడం, ఏవేవో సెక్షన్లు రకరకాలుగా. అండ్ కౌంటర్ కేసులు. ఇప్పుడు జత్వాని అనే ఆమె ఉంది, ఆమె మీద అప్పటికే దేశంలో వేరే కేసులు ఉన్నాయి, జైలుకు పోయించింది, హనీ ట్రాప్ రిలేటెడ్, బ్లాక్మెయిలింగ్ రిలేటెడ్ చాలా తీవ్రమైన ఆరోపణలు ఆమె ఎదుర్కొంది. జైలు కూడా పోయించారు. ఆమెకు సంబంధించిన చాలా ఆధారాలు కూడా కోర్టు అనుమతితోనే స్టేషన్లలో భద్రపరిచి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? ఆమె కేసు కౌంటర్ కేసు అని చెప్పి 7-8 నెలల తర్వాత ఆమెతో కంప్లైంట్ చేయించుకొని ఇదే కేసులో ఐపీఎస్ను సస్పెండ్ చేయడం, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ను అరెస్ట్ చేయడం. దీని మీదనే వైసీపీ లీగల్ సెల్ ఆ టీం, దాని అధ్యక్షుడితో కూడిన ఒక టీం ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జత్వానీని కౌంటర్ కేసు ఒక దుష్ట సాంప్రదాయానికి రోల్ మోడల్. దేశంలో ఎప్పుడు ఎవ్వరూ కూడా ఇలా కౌంటర్ కేసులు పెట్టించింది మనం చూడలేదు. ఎప్పుడైనా కౌంటర్ కేసు పెట్టాలి అంటే న్యాయస్థానాల ద్వారా జరగాలి. కానీ ఇక్కడ పోలీసులే కౌంటర్ కేసులు పెట్టేసి, ఇక్కడ ఆమె విజయవాడ కోర్టు దగ్గర నుంచి మేజిస్ట్రేట్ నుంచి వారెంట్ తీసుకున్నారు, ముంబైకి వెళ్ళారు, వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు, ఆ పోలీసుల సహకారం తీసుకున్నారు, ఇక్కడికి వచ్చారు, న్యాయవాది మధ్యవర్తుల సమక్షంలో ఆమెను విచారించారు, ఆమెకు సంబంధించినటువంటి బ్లాక్మెయిల్ ఏ విధంగా చేశారు, ఏంటి ఫేక్ డాక్యుమెంట్లు ఇవన్నీ భద్రపరిచి పోలీసుల దగ్గర ఉన్నాయి, ఇప్పటికీ పోలీసుల దగ్గర ఉన్నాయి. అండ్ ఆ మొత్తం ప్రాసెస్లో ఆమె ఇక్కడ పోలీసుల మీద ఒక్కసారి కూడా మేజిస్ట్రేట్కు కంప్లైంట్ చేయలేదు, ఆ కంప్లైంట్ చేసినటువంటి నమోదే లేదు. పోనీ ముంబై పోలీసులకు ఆమె ఏపీ పోలీసుల మీద కంప్లైంట్ చేయలేదు, ముంబైలో మేజిస్ట్రేట్ మీద ఆమె కంప్లైంట్ చేయలేదు. ఇది పూర్తిగా కక్షపూరితమైనటువంటి వ్యవహారం. ఇటువంటి కౌంటర్ కేసులు దేశంలో మనం ఎక్కడా చూడం. సో ఇలాంటివి నెక్స్ట్ కంటిన్యూ అయితే ఇప్పుడు ఎవరెవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరెవరైతే విచారణ చేస్తున్నారో అందరూ జైలుకే పోతారు. తర్వాత అందరూ జైలుకే పోతారు. అందరూ చట్టాలు నిబంధనలు ఎక్కడి దగ్గర ఉల్లంఘించే ఉంటారు. అంత ఫేర్గా అయితే ఏమీ విచారణ చేయరు కదా, కేసులు పెట్టరు కదా. సో ఆ లెక్క నెక్స్ట్ ప్రభుత్వం మారితే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కౌంటర్ కేసులతోటి, న్యాయస్థానాలు కౌంటర్ కేసుకు అనుమతి లేకుండా డైరెక్ట్గా పోలీసులే కౌంటర్ కేసులు పెట్టుకుంటూ పోతే డైరెక్ట్గా ఇంకా నెక్స్ట్ ప్రభుత్వాలు ఎవరు వచ్చినా, ఇప్పుడు వచ్చిన ఎస్పీల మీద, డీజీపీల మీద, డిఐజీల మీద, ఐజీల మీద అందరి మీద కేసులు పెట్టేయచ్చు, అందరినీ సస్పెండ్ చేయొచ్చు, అందరినీ అరెస్ట్లు చేయొచ్చు. సో వరుస ఇది ఒక డైలీ సీరియల్ లాగా. బహుశా అందుకేనేమో విష బీజాలు నాటుతున్నారు, అవి మహావృక్షాలు అవుతాయి అని చెప్పి అన్నారు. అటువంటి వార్నింగ్ ఈరోజు వైసీపీ లీగల్ సెల్ నుంచి కూడా వచ్చింది. మూల్యం చెల్లించుకుంటారు అంటూ ఉన్నారు, అన్ని నిబంధనలు ఉల్లంఘించారు అంటున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ వింత ప్రయోగాలు చేస్తున్నారు అన్నారు. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ వింత ప్రయోగాలు, చాలా ఇంట్రెస్టింగ్. నిజమే, అందరూ జైలుకే ఇట్లయితే. ఎవరు పోలీసులే అన్ని నిబంధనలు వాళ్ళ చేతుల్లోకే తీసుకొని అన్నీ వాళ్ళకు అనుకూలంగానే మలుచుకొని కేసులు పెట్టి ముందుకెళ్తూ ఉంటే ఇంటెలిజెన్స్ చీఫ్ని సస్పెండ్ చేసి, ఐపీఎస్లను సస్పెండ్ చేసి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ని అరెస్ట్ చేసి ఆ వ్యవహారంలో కానీ ఆమె ఏమన్నా ఫేర్గా ఉన్నారా? అంతకుముందు ఆమె మీద ఆరోపణలు లేవా? హనీ ట్రాప్ ముంబై, ఢిల్లీలో కూడా ఉన్నాయి కదా. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా వీళ్ళు అంటే ఆధారాలు కూడా సీజ్ చేసి పెట్టారు కదా. తర్వాత ఆమె ఆధారాలుగా తీసేసి ఆమె ఎక్కించుకుంటూ పోతూ ఉన్నారు. సో ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, జ్యుడిషియరీ కూడా ఒక పార్ట్ వరకు. సో దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ద ఫెయిర్ వే. మరి వీళ్ళ తాత్కాలిక ప్రయోజనాల కోసం ఈ వ్యవస్థను వాడుకొని మరి ఏం సాధిద్దాం అనుకుంటున్నారో తెలియడం లేదు. కానీ జనానికి నమ్మకం లేకుండా అయితే చేశారు ఫైనల్గా.